హలో అందరికీ నమస్కారం. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనగానే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. అందుకే ఈరోజు మనం గెలాక్సీ ప్రామిస్ హెల్త్ పాలసీలోని ముఖ్యమైన ఫీచర్ల గురించి చాలా సింపుల్గా తెలుసుకుందాం. పదండి మొదలు పెడదాం. సో వీళ్ళ ట్యాగ్లైన్ ఏంటంటే, రక్షించడానికి మా ప్రతిజ్ఞ. వినడానికి చాలా బావుంది, కానీ ఇది కేవలం ఒక ట్యాగ్లైనా లేక ఈ వాగ్దానంలో మనకు నిజంగా ఉపయోగపడేవి ఏమైనా ఉన్నాయా చూద్దాం. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి కాంప్లికేటెడ్ విషయంలో ఈ ప్రతిజ్ఞ అనే మాటకు నిజమైన అర్థమేంటి? జస్ట్ మాటలు చెప్పారా, లేక అందులో నిజంగా మనకు ఉపయోగపడే ప్రయోజనాలున్నాయా? పదండి డీటెయిల్స్లోకి వెళ్ళి తెలుసుకుందాం. సరే, మొదటగా ఈ పాలసీలో మనకు లభించే మెయిన్ ప్రొటెక్షన్స్ ఏంటో చూద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్ మన హెల్త్ కేర్లో. 100%, 100%. హెల్త్ ఇన్సూరెన్స్లో ఈ నంబర్ వింటేనే భలే ఉంటుంది కదూ. అంటే కొన్ని ఖర్చులకు మన జేబులోంచి ఒక్క రూపాయి కూడా పెట్టక్కర్లేదన్నమాట. ఇంతకీ ఆ ఖర్చులేంటో చూద్దామా? 100% కవరేజ్. దేనికి తెలుసా? హాస్పిటల్లో వాడే గ్లౌజ్, సిరింజిల్ లాంటివుంటాయి కదా, అలాంటి 68 రకాల వస్తువులకు, ఇంకా అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలకు కూడా వర్తిస్తుంది. చూడ్డానికి ఇవి చిన్న చిన్న ఖర్చులే అనిపించొచ్చు, కానీ అన్నీ కలిపితే బిల్లు బాగానే పెరుగుతుంది. చాలా పాలసీలు వీటిని కవర్ చెయ్యవు. సో ఇది ఖచ్చితంగా ఒక పెద్ద ప్లస్ పాయింట్. అసలు ఈ కన్జ్యూమబుల్స్ అంటే ఏంటి అని డౌట్ రావచ్చు. సింపుల్గా చెప్పాలంటే ట్రీట్మెంట్ టైంలో వాడే వస్తువులు, గ్లౌజ్లు, సిరంజులు, కాటన్ ఇలాంటివన్నీ అన్నమాట. వీటిని సాధారణంగా విడిగా బిల్ చేస్తారు, కానీ ఈ పాలసీలో మాత్రం ఫుల్ కవరేజ్ ఉంటుంది. ఇక ఇంకో ముఖ్యమైన వాగ్దానం, అదే ప్రీమియం ప్రామిస్. అంటే మనం క్లెయిమ్ చేయనంతకాలం, లేదా మనకు 55 ఏళ్లు వచ్చే వరకు, ఈ రెండిట్లో ఏది ముందైతే అది, అప్పటిదాకా ప్రీమియం పెరగదు. భలే ఉంది గదా. ప్రతి ఏటా ప్రీమియం పెరిగిపోతుందనే టెన్షన్ ఉండదన్లాట. ఇప్పుడు క్యూములేటివ్ బోనస్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, మనం ఒక్క ఏడాది కూడా క్లెయిమ్ చెయ్యకపోతే మన సమ్ ఇన్ష్యూర్డ్కి ఇంకో 100% బోనస్గా యాడ్ అవుతుంది. అంటే డబుల్ అన్నమాట. అక్కడితో ఆగదు. ఆ తర్వాత ప్రతి క్లెయిమ్ ఫ్రీ ఇయర్కి మరో 25% యాడ్ అవుతూనే ఉంటుంది. ఇలా మన కవరేజ్ని మ్యాక్సిమం 500% వరకు పెంచుకోవచ్చు. అంటే హెల్దీగా ఉన్నందుకు మనకు దొరికే ఒక సూపర్ రివార్డ్ ఇది. ఓకే, ఇప్పటివరకు ఫీచర్స్ బాగున్నాయి. మరి ఈ పాలసీ ఎవరికి సూట్ అవుతుంది? మన ఫ్యామిలీకి, మన అవసరాలకు తగ్గట్టు ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. సో ఎవరు అర్హులు? పెద్దవాళ్లైతే 18 నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక పిల్లల విషయానికొస్తే 16 రోజుల పసికందు నుంచి 25 ఏళ్ల వరకు కవర్ చేయొచ్చు. ఫ్యామిలీ సైజ్ 2 పెద్దవాళ్లు, 3 పిల్లల వరకు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీలో మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి: ప్రీమియర్, ఎలైట్, ఇంకా సిగ్నేచర్. ఇక్కడ టేబుల్లో చూస్తే ప్రీమియర్ ప్లాన్ 3 లక్షల నుంచి స్టార్ట్ అవుతోంది. అదే సిగ్నేచర్ ప్లాన్ అయితే ఏకంగా ₹1,00,00,000 వరకు కవరేజ్ ఇస్తుంది. సో మన బడ్జెట్ని బట్టి మనకి ఎంత కవరేజ్ కావాలో చూసుకుని సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. హెల్త్ ప్రొటెక్షన్ ఎంత ముఖ్యమో డబ్బులు ఆదా చేసుకోవడం కూడా అంతే ముఖ్యం కదా. మరి ఈ పాలసీలో ప్రీమియం తగ్గించుకోవడానికి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? చూద్దాం. ప్రీమియం తగ్గించుకోవడానికి చాలా మంచి మార్గాలున్నాయి. ఒకటి, పాలసీ డిడక్టబుల్. అంటే క్లెయిమ్ వచ్చినప్పుడు అందులో కొంత భాగం మనం కడతామని ఒప్పుకుంటే ప్రీమియం మీద 45% వరకు డిస్కౌంట్ వస్తుంది. రెండోది, వెల్నెస్ ప్రోగ్రామ్. అంటే హెల్దీగా ఉంటే దాదాపు 20% వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇక మూడోది, లాంగ్ టర్మ్ పాలసీ. 2-3 ఏళ్లకు కలిపి తీసుకుంటే 12.5% వరకు ఆదా చేయొచ్చు. ఇవి మాత్రమే కాదు, ఇంకా కొన్ని మార్గాలున్నాయి. ఆన్లైన్లో పాలసీ తీసుకుంటే చాలు, వెంటనే 5% డిస్కౌంట్ వస్తుంది. అలాగే అవయవదాతలకు ఏకంగా 2 ఏళ్ల ప్రీమియం మాఫీ చేస్తారు. ఇవి కూడా మంచి సేవింగ్ ఆప్షన్స్. సరే, ఒక మంచి హెల్త్ పాలసీ అంటే కేవలం హాస్పిటల్ బిల్లులు కట్టడమే కాదు, దానికంటే ఎక్కువ రక్షణ ఇవ్వాలి. ఈ పాలసీలో అలాంటి స్పెషల్ బెనిఫిట్స్ ఏమున్నాయో ఇప్పుడు ఫాస్ట్గా చూసేద్దాం. హాస్పిటల్లో చేరడానికి ముందయ్యే ఖర్చులు, అంటే డాక్టర్ కన్సల్టేషన్, టెస్టులు లాంటివి 90 రోజుల వరకు కవర్ అవుతాయి. అలాగే డిశ్చార్జ్ అయ్యాక కూడా మెడిసిన్సు, ఫాలోఅప్ చెకప్స్ ఉంటాయి కదా, వాటికి 180 రోజుల వరకు కవరేజ్ ఉంటుంది. ఇది చాలా మంచి విషయం, ఎందుకంటే రికవరీకి కూడా చాలా ఖర్చవుతుంది. ఈ పాలసీ కేవలం అల్లోపతి ట్రీట్మెంట్స్కే కాదు, ఆయుష్ లాంటి సంప్రదాయ వైద్యం, ఇంట్లోనే ఉండి తీసుకునే హోమ్ కేర్ ట్రీట్మెంట్, రోబోటిక్ సర్జరీల లాంటి మోడర్న్ ట్రీట్మెంట్స్ అన్నింటినీ కవర్ చేస్తుంది. అంతేకాదు డెలివరీ, న్యూబోర్న్ బేబీ కవరేజ్ కూడా ఉంది. ఓకే, ఇప్పటిదాకా చాలా విషయాలు తెలుసుకున్నాం గదా. ఇప్పుడు ఫైనల్గా ఈ పాలసీ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం.
మొత్తంగా చూస్తే ఆ రక్షించడానికి ప్రతిజ్ఞ అనే మాటకు అర్థమిదే. ఫస్ట్, ఫైనాన్షియల్ సేఫ్టీ. 100% కన్జ్యూమబుల్స్ కవరేజ్ పెద్ద క్యూములేటివ్ బోనస్తో వస్తుంది. సెకండ్, ఫ్లెక్సిబిలిటీ. మనకు నచ్చినట్టు అవసరానికి తగ్గట్టు 3 రకాల ప్లాన్స్ ఉన్నాయి. థర్డ్, సేవింగ్స్. ప్రీమియం తగ్గించుకోవడానికి చాలా డిస్కౌంట్లు ఉన్నాయి. ఇక ఫైనల్గా కాంప్రిహెన్సివ్ కేర్, అంటే మోడర్న్ ట్రీట్మెంట్స్ నుంచి మెటర్నిటీ వరకు అన్నీ కవర్ అవుతాయి. ఈ 4 పిల్లర్సే ఈ పాలసీకి బలం. ఇప్పుడు ఈ వివరాలన్నీ తెలిసాక ఒక్కసారి ఆలోచించండి. మన మనశ్శాంతికి, మన కుటుంబ భవిష్యత్తుకు వీటిలో ఏ ఫీచర్స్ అత్యంత ముఖ్యమనిపిస్తున్నాయి? ఈ సమాధానం మనల్ని సరైన నిర్ణయం వైపు నడిపిస్తుంది. ధన్యవాదాలు.